హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం చూడబోతున్నాం. సో బేసికలీ ఏంటా ఇంపార్టెంట్ అప్డేట్ అంటే మీ యొక్క ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అనేది రివైజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. రివైజ్ ఇన్ ద సెన్స్ ఏంటి, మళ్ళీ ఏంటంటే కొత్త రిజల్ట్ వస్తుందా అంటే కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకొద్ది మందిని అంటే ఇంకా కొంతమందిని ఏంటంటే అడిషనల్గా మెయిన్స్ అనేది రాయడానికి ఏంటంటే తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరిగింది. సో ఇది దేనివల్ల జరిగింది ఇదంతా మనం ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. స్టూడెంట్స్ ఏం చేశారంటే ప్రిలిమ్స్ సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ రిజల్ట్తో సాటిస్ఫై కాకుండా ఓకేనా అక్కడ కొన్ని స్కామ్ అనేది జరిగింది అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే నమ్ముతూ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో అది వచ్చేసరికి హైకోర్టులో కేసు వేశారు అండ్ దాంతోపాటు మన ఏదైతే క్యాట్లో అక్కడ కూడా కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. బట్ ఈ ఏదైతే హీరింగ్ అనేది ఉందో అది కొంచెం లేట్ అవ్వడం వల్ల అండ్ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఆ హీరింగ్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల ఏం చెప్పారంటే ఏదైతే మీరు ఎవరైతే స్టూడెంట్స్ కోర్టులో కేసు వేశారో వాళ్ళు ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అనేది అవ్వచ్చు అండ్ దాంతోపాటు ఎవరైతే ఏ స్టూడెంట్స్ అయితే జస్ట్ మార్జిన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మిస్ అయ్యారో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ అనేది రాసే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మనకేంటంటే చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ కనుక చూస్తే సో రిజల్ట్ యొక్క కట్ ఆఫ్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి యూఆర్ కేటగిరీ వచ్చేసరికి 153, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 142, ఓబీసీ వచ్చేసరికి 146. సో ఈ విధంగా మనకు కట్ ఆఫ్స్ తెలుసు. ఎస్సీ వచ్చేసరికి 126. ఇవన్నీ మనకు కట్ ఆఫ్స్ అనేది తెలుసు. ఒకవేళ మీరు జస్ట్ మార్జిన్లో కనుక మీ సీజీఎల్ టైర్ 1 అనేది క్లియర్ చేయలేకపోతే మీరు ఏం చేయొచ్చు, ఏదైతే కింద డిస్క్రిప్షన్లో మీకేంటంటే గూగుల్ ఫామ్ అని లింక్ అనేది మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. దాని ద్వారా ఎవరైతే మన అభినయ్ మ్యాథ్స్ సార్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఏంటంటే మన డేటా అనేది రీచ్ అవుతుంది. సో మేబీ మిమ్మల్ని ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ అనేది కలిగించవచ్చు, అవునా. సో మీరు ఏం చేయాలి, మీ యొక్క స్కోర్ అనేది ఇక్కడ చూడండి యూఆర్ వాళ్ళు ఉన్నారు 153. ఒకవేళ మీ స్కోర్ అనేది 151 కనుక ఉంటే అంటే అప్రాక్సిమేట్లీ 2 మార్క్స్ తక్కువ కనుక ఉంటాయి. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే అప్రాక్సిమేట్లీ 140 కనుక మీ స్కోర్ అయితే, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 144 కనుక మీ స్కోర్ అయితే మీరేం చేయండి, కింద ఏదైతే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది కదా అది ఓపెన్ చేసి అది డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. అక్కడ మీకు ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. మీ నేమ్ ఏంటి, ఓకేనా, మీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీరు ఏదైతే రోల్ నెంబర్ ఉందో ఆ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఎగ్జామ్ రాసిన షిఫ్ట్ ఏంటి, ఓకేనా, ఎగ్జామ్ రాసిన డేట్ ఏంటి, దాంతోపాటు ఇంకా వచ్చేసరికి మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. స్కోర్ కార్డ్ ఫోటో అనేది పెట్టుకోండి. మీ యొక్క రా స్కోర్ అనేది ఎంత అండ్ మీ నార్మలైజ్డ్ స్కోర్ అనేది ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి ఏదైతే గూగుల్ ఫామ్ అనేది ఉందో అది వెంటనే అప్లోడ్ చేస్తే మీకేంటంటే మీరు మెయిన్స్ రాసే అవకాశం అనేది కలిగించవచ్చు, ఓకేనా. సో ఇది ఒక మేజర్ అప్డేట్, చిన్న అప్డేట్ అని చెప్పకూడదు మనం, ఒక మేజర్ అప్డేట్. ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే అసలు ఈ కోర్ట్ కేసులు వేయడము ఊరికే టైం వేస్ట్ అనుకున్నారు. బట్ అభినయ్ సార్ వచ్చేసరికి కోర్ట్ కేసుని వేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ రిజల్ట్ అనేది అంటే దీన్ని ఇంత ఫార్వర్డ్ వేలో ట్యాకిల్ చేయడం అనేది చాలా మనం ఏం చెప్పొచ్చు, దానికి ఏంటంటే సార్కి ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ అనేది చెప్పాలి. సో ఎవరైనా జస్ట్ మీరు బార్డర్లో కనుక మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అనేది చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.